చనిపోయిన మేము మా కుటుంబం కానీ మా బావగారు పెద్ద కుటుంబం పైన ఏ కుటుంబం ఇంకా మా కుటుంబం పైన కక్ష సాధిస్తారనే ఉద్దేశంతో ఎస్పీ గారిని మన ఎంపీ గారు అంటున్నారు ద్వారా మేము కలవడం జరిగింది. ఆయన మా కుటుంబం మీద ఏం జరిగినా కూడా కేఈ కుటుంబము కేఈ కృష్ణమూర్తి గారు శ్యాంబాబు బాధ్యత వహించాలని మేము ఒక ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. తద్వారా అంటే చంద్రబాబు అంటే ఓన్లీ టికెటింగ్ పెట్టండి ఊళ్ళో అని చెప్పేసి చేయలేదు. ఓన్లీ గ్రామం ద్వారా అయితే మాకేం ప్రయోజనం లేదు. మేము కొన్ని రోజుల తర్వాత మన వైఎస్ జగన్ గారి మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మన జగనన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఏది సాధిస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మేము మా బావగారు రెడ్డి గారు మేము రేపు కొన్ని డేస్ తర్వాత ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క మండలం జరగడం జరుగుతుంది. కాబట్టి మా సేఫ్టీ కొరకు మా విలేజ్ మాత్రమే కాకుండా మాకు కూడా సేఫ్గా గన్మెన్లను కావాలని కోరడం ఈరోజు ఎస్పీ గారిని కోరడం జరిగింది. మేము ఈరోజు తులపడినారెడ్డి మా కుటుంబానికి సంబంధించి తెలియజేయడానికి ఎస్పీ గారు మన కర్నూలు ఎంపీ గారు కరెంట్ మేడం గారితో కలిసి జిల్లా ఎస్పీ గారికి మా కుటుంబం ఉన్నటువంటి అంటే మా కుటుంబానికి కేశవమూర్తి గారి కుటుంబానికి రాజకీయంగా ఎప్పటి నుంచి ఏం జరిగిందనే పూర్తి విషయాన్ని తెలియజేస్తుంది. దీంట్లో ఇప్పుడు ఎవరు అమాయకులు చనిపోయినా కానీ మా కుటుంబం నుండి మమ్మల్ని కేసులు ఎత్తించి మళ్ళీ ఇబ్బందులు పెడతాడని ఇట్లాంటివి ఎన్ని గ్రూపులైన పని మా కుటుంబానికి ఇబ్బంది కలిగేయడం ఆయన ఉద్దేశం, డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం అది. కావున అందుకనే ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చినాము. మాకు కూడా ప్రాణహాని ఉంది. మా కుటుంబంలో మిగిలింది నేను ఒక్కనే, నా తర్వాత ఇంకెవరు లేరు. తర్వాత మా మరదలు శ్రీదేవి రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే దాన్ని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మా కుటుంబానికి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు మా కుటుంబంలో ఉద్దేశంతోనే పై విషయాన్ని ఎస్పీ గారికి రాత్మూర్తంగా తెలియజేసినాము. ఆయన మేము ఈ లోకల్గా ఉంటాము. ఇంటెలిజెన్స్ ఐజీ గారితో మీరు అక్కడ కూడా కలిసి ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ ఐజీ తోటి మీరు ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా ఈ కంప్లైంట్ చేయమని ఈ అర్జీ ఇవ్వమని చెప్తున్నాడు ఆయన. మేము కూడా ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కలుస్తాం. రేణుకా మేడం గారిని తీసుకెళ్ళి కలుస్తాం. మా కుటుంబానికి ఇప్పుడు ఏం జరిగినా ఇంకా తదుపరి మా కార్యకర్తలకు ఏం జరిగినా కేశవమూర్తి కుటుంబంలో డిప్యూటీ సీఎం కుటుంబం తప్ప ఇంకేం లేదు. డిప్యూటీ సీఎం కే శ్యాంబాబు గారి 6 నెలల సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ 2 ఇయర్ నుంచి మొత్తం చేస్తాయి. ఈ ముద్దాయిల ఫోన్ నెంబర్లతోటి మొత్తం ఎవరితో మాట్లాడినారు ఏమనే సమాచారాన్ని పోలీసులు తీసుకుంటే ఈ అతని ఎవరెవరు పాత్ర ఎంతుంది, కే శ్యాంబాబుకి ఎంత పాత్ర ఛేదించడం చాలా తేలిక. కాబట్టి దీన్ని కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది. ఆయన మొత్తం మేము సిగ్నల్స్ అన్నీ తీసుకొని ఎవరెవరితో ఫోన్ కాల్స్ ఎవరు మాట్లాడినారనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాము. అదొకటి దాని విషయంలో కూడా దృష్టి పెట్టాల్సింది ఎస్పీ గారికి చూడడం జరిగింది.